హాయ్ గాయస్, వెల్కమ్ టు లిటిల్ ఇటలీ. పేరులోనే ఉంది కదా లిటిల్ ఇటలీ అని చెప్పి. న్యూయార్క్ అంటే సబ్ కాంటినెంట్ అని చెప్పి చాలాసార్లు అనుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మన్హాటన్లో 1800s ఇటాలియన్స్ వచ్చి ఒక చోట గ్రూప్గా ఉండే ప్లేసే లిటిల్ ఇటలీ. అండ్ మీకు తెలిసిన న్యూయార్క్ వస్తే పిజ్జా అయితే ప్రతి ఒక్కరు చాలా ఇష్టం. అది ఇటాలియన్ క్యూజిన్ కాబట్టి ఈ లిటిల్ ఇటలీని ఎన్నో మూవీస్లో చూపించారు. అది గుడ్ ఫెలాస్ కావచ్చు లేదా గాడ్ ఫాదర్. అండ్ ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ ఓ పర్సన్ ఉంటుండే, ఇప్పుడు ఆ పర్సన్ అడుగుదామా లిటిల్ ఇటలీలో ఉండే ఎక్స్పీరియన్స్ ఎలా అని చెప్పి. హాయ్ సార్, టు అవర్ ఆడియన్స్, కెన్ యూ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ how was it be like living in Little Italy previously? My name's Patrick. I lived here for a number of years, and it's the most diverse, culturally relevant city in the world. I loved it. Every day was exciting. There's always something new to see. As an artist, I'm a painter. It was a nonstop source of inspiration. So I just love this city. ఓకే, సో ఇతను ఇక్కడ ఉంటుండే అనమాట. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ బై ద వే. అండ్ లిటిల్ ఇటలీ అనగానే ఇక్కడ టెర్మిస్ అయితే క్రేజీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అండ్ లిటిల్ ఇటలీ పక్కనే మనకి చైనా టౌన్, అది మన్హాటన్లో చైనా టౌన్. ఇక్కడ మీరు చూసుకుంటే స్వీట్ గువావాస్ చాలా తక్కువ ధరకి. ఇది మన ఇండియాలో రెగ్యులర్ మార్కెట్స్ ఉంటాయి కదా, న్యూయార్క్లో హ్యాక్స్ అంటారు, మనీ సేవింగ్ హ్యాక్స్లో ఇవి కూడా ఒకటి. మనకు తెలిసిందే మ్యాంగోస్. ఇక్కడ అన్ని ఫ్రూట్స్, చెరీస్, మ్యాంగోస్, సపోటాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్కే ఉంటాయి, ఫ్రెష్గా కూడా. సో ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫేవరెట్ ప్లేస్లా ఉంటుంది. ఎందుకంటే చూసారా, బేబీ మ్యాంగోస్ అంట, ఇలాంటివి కూడా ఇక్కడ వీళ్ళు హైబ్రిడ్స్ అమ్మేస్తూ ఉంటారు. న్యూయార్క్ అంతా అంటే ఒక కాస్ట్లీ ప్లేస్, క్రేజీ ప్లేస్. డబ్బులు ఉన్న వాళ్ళే న్యూయార్క్లో ఉండాలి, లేకపోతే డబ్బులు లేకపోతే కష్టం. ట్యాక్సెస్ ఇవన్నీ ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే ట్యాక్సెస్, ఇక్కడ ఇన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ డెవలప్. మీకు అన్ని ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళిపోవచ్చు. వితౌట్ కార్ అయితే ప్రతి ఒక్కరు చిల్ అయితే బతికేస్తూ ఉంటారు న్యూయార్క్ సిటీలో. సో ఇది ఒక న్యూయార్క్ సిటీలో ఒక సీక్రెట్ హ్యాక్ లా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే న్యూయార్క్ సిటీ చాలా కొత్తగా వస్తూ ఉంటారో ఇక్కడికి వచ్చేస్తే మీకు అన్ని సోవెనర్స్ కావచ్చు, ఏదైనా కూడా చాలా తక్కువ ప్రైస్కి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ చైనా టౌన్, అక్కడేమో లిటిల్ ఇటలీలో టెరమస్ అయితే క్రేజీ ఉంటుంది, ఇందాక చెప్పా కదా. అండ్ ఇక్కడ మీరు హెయిర్ కట్ ఎంత తెలుసా? యూజువల్గా న్యూయార్క్ సిటీ లేకుంటే వేరే ప్లేస్లో హెయిర్ కట్స్ $40, $80, $120 ఇలా అమ్మేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మీకు $8 నుండే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైతే చాలా కొత్తగా వస్తూ ఉంటారో దిస్ ఈజ్ లైక్ అ షాకింగ్ ఫ్యాక్ట్. కానీ మీరు ఈ ప్లేస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తే కనుక సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మల్టిపుల్ రేసెస్ వాళ్ళు, మల్టిపుల్ పీపుల్ ఇక్కడ ఉంటూ ఈ విధంగా మనీ సేవ్ చేసుకునే హ్యాక్స్లా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిటిల్ ఇటలీ అండ్ స్మాల్ చైనా టౌన్. స్టేడియం TV9 USA for more updates. Thank you.